హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కృష్ణం వ్లాగ్స్. నేను చెప్పాను కదండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం, జగదల్పూర్ అని. 25వ వార్షికోత్సవం జరుగుతుందండి గుడికి, అందుకే వెళ్తున్నాము. మేము పగలు వెళ్ళామండి, లక్షవారం రోజు. నైట్ టైం లైటింగ్ కూడా చాలా బాగున్నాయి, ఫ్లవర్ డెకరేషన్. అవి చిన్న షార్ట్ తీసి అప్లోడ్ చేస్తాను, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇది ఎంట్రన్స్ అండి, మనకి చాలా ఈజీగానే ఐడెంటిటీ అయిపోతుంది, గూగుల్లో కూడా దొరుకుతుంది. చాలా చక్కగా చేశారండి, అసలు చాలా అంటే చాలా బాగా జరిగినాయి పూజలన్నీ కూడా. కరెక్ట్గా అదే టైంలో లలిత కోటి పారాయణం కూడా చేశారండి, మేము వెళ్ళలేకపోయాం. కానీ అదైన తర్వాత కూచిపూడి క్లాసికల్ డాన్సెస్ చేశారు. ఆ తర్వాత స్వామివారి అభిషేకం అండి, వినాయకుడు కూడా ఉన్నారు గుడిలోనే. చూడండి ఎంత అందంగా అలంకరించారు గుడి. కలశం పూజ చేసి పంచామృతాలతో అభిషేకం అయింది. ఆ రోజు సాయంకాలమే కళ్యాణం అండ్ మరుసటి రోజు కుంకుమార్చన. ఇలా రకరకాల పూజలతో వెంకటేశ్వర స్వామి గుడి వార్షికోత్సవం చాలా చక్కగా జరిగిందండి. కోలాటం కూడా చేశారండి. ఇక్కడ నేను కోలాటం కూడా వీడియో ఎడిట్ చేయకుండా రా వీడియో పెట్టేస్తున్నాను, చూడండి చాలా చక్కగా చేశారు అందరూ కూడా. మీరు ఎవరైనా ఈ టెంపుల్ చూస్తుంటే కామెంట్ చేయండి, వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నారండి, చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. మీలో ఎంతమందికి కోలాటం వచ్చు అండ్ ఇష్టమో కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుందండి, అది క్లిక్ చేయగానే దాని పక్కన మీకు ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఫాస్ట్గా వస్తుందండి. చూసారా గుడి మొత్తం ఎలా కలకల్లాడుతుందో. ఇలా కోలాటం అంతా అయిన తర్వాత ఈ కలశం పూజ చేశారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు కాకుండా అక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరితో కూడా చేయించారు, ఆ వీడియో కూడా పెడుతున్నాను చూడండి. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు, కొంచెం లెంతీగా ఉన్నా కంపల్సరీ చూడండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో కోలాటం. జగదల్పూర్లోనే అతిపెద్ద శివాలయం కూడా కడుతున్నారండి, దాని గురించి కూడా వీడియో చేసి పెట్టాను. అది ఇంకా పూర్తి కాలేదు, సగం వర్క్ అయినది. చాలా చక్కగా కట్టారు, అది కూడా ఎంతో ఖర్చు పెట్టి కట్టిస్తున్నారు గవర్నమెంట్ ద్వారానే, అంటే టీటీడీ సంస్థ నుంచి చేస్తున్నారు అని తెలిసింది. గుడి కూడా అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు పూర్తిగా. చాలా చక్కగా చేశారండి, చూడండి చూసే కొలది చూడాలనిపిస్తుంది. చూశారు కదా, అక్కడ కోలాటం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కలశం పూజ చేస్తున్నారండి. ప్రతి దాంట్లో కూడా పంచామృతాలు పెట్టి చేస్తున్నారు. ఈ కలశయాత్ర కూడా చేస్తారనమాట. టోకెన్ తీసుకుంటే మనం పూజ అంతా అయిన తర్వాత టోకెన్ ఇస్తే అక్కడ కమిటీ వాళ్ళకి మనకు ఒక కలశం అనేది ఇస్తారు. అది గుడి చుట్టూ తిరిగి స్వామివారికి మన చేతులతో ఇస్తామన్నమాట లోపల స్వామివారికి. అప్పుడు ఆ పంచామృతాలతోటి అభిషేకం అనేది చేస్తారు. చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరమే కొత్తగా ఒక బంగారపు కలశం కూడా తెచ్చారండి. మరి ఎవరు ఇచ్చారు, దాతలు ఎవరు అనేది మనకు పూర్తిగా తెలియదు. తర్వాత వెండి కలశాలు, తర్వాత ఇలా మట్టి కలశాలతో అలా 3 విభాగాలుగా ఉన్నాయండి.
చాలా అంటే చాలా ఎక్కువగా చేశారు పంచామృతాలు. అన్నిటిలోని పోసి పెట్టి చాలా అంటే చాలా చక్కగా జరిగింది. అది కూడా మీరు చూస్తారు. అంటే అభిషేకం టైంలో లోపలికి కలశం ఎత్తుకున్న వాళ్ళని తీసుకువెళ్ళారు కానీ మనలాంటి వాళ్ళకి కామన్ పర్సన్స్కి అలో లేదు. అందు గురించి నేను ఆ వీడియో తీయలేకపోయాను. ఇంతమంది వెళ్ళామండి మేమందరం కూడా. తర్వాత ఈ మండపంలోనే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి అండ్ అలివేలు మంగతాయారమ్మ వారి ఆ ముగ్గురు మూర్తుల్ని పెట్టి అదే 3 విగ్రహాలను పెట్టి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసి సాయంకాలం కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత ఈ గాజులతో వెనక బ్యాక్ డ్రాప్ అంతా అలంకరిస్తారనమాట. మీకు ఆ ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. ఇది గుడి అండి. గుడి లోపలికి వెళ్తున్నాము. చూసారా చక్కగా ప్రతిదీ రియల్ ఫ్లవర్స్ తోటే, ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్లీ వాడలేదు. రియల్ ఫ్రూట్స్, రియల్ ఫ్లవర్స్ పెట్టి చాలా చక్కగా అలంకరించారు. ఎంత చక్కగా అలంకరించారంటే చూసే కొలది చూడాలనిపించే అంత. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడేమో సన్నాయి మేళం ఉంటారు కదండి, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు. స్వామివారికి ఏ కైకర్యాలు జరిగినా కూడా చూడండి ఫ్రూట్స్ తోటి, ఆకులతోటి ఎంత చక్కగా అలంకరించారో. మధ్య మధ్యలో బర్డ్స్లో ఉన్నాయి చూడండి, అవి లైట్స్ అన్నమాట. గరుడాలు వారు, గరుడ వాహనం అంటారు కదా, స్వామివారికి ఎదురుగుండానే ఉన్నారు. అంటే నేను దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయలేదండి. అంటే కొంత పండితులు ఒప్పుకోరు కదా, అంటే అలంకరణలో లేరు స్వామివారు, అభిషేకానికి సిద్ధంగా ఉంచారు. అందుకే నిజరూప దర్శనం జరిగింది మాకు. మధ్యలో వెంకటేశ్వర స్వామి, ఇటువైపు ఏమో అలివేలు మంగతాయారమ్మ గారు, ఆ పక్క పద్మావతి అమ్మవారు. చాలా చక్కగా ఉంది కదా గుడి కూడా. గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉందండి. 4 ఎకరాల వరకు ఉంటుందంట. సన్నాయి మేళం చూసారా. ఇక్కడ స్వామివారి మూర్తుల్ని అంటే ఉత్సవ విగ్రహాలని ఆ మండపంలోకి తీసుకువెళ్తున్నారు, అభిషేకానికి సిద్ధం చేస్తున్నారు అనమాట. అంటే లోపల ఉన్న మూల విరాట్కి అండ్ ఉత్సవ విగ్రహాలకి ఒకే సమయంలో జరుగుతాయి. అందరి భక్తులకి కనిపించేలా బయట మండపంలో కూడా ఉత్సవ విగ్రహాలకి అభిషేకం జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా అలంకరించారో ఫ్లవర్స్ తోటి. చూసారా ఎంత చక్కగా ఉందో ఫ్లవర్ డెకరేషన్ అవి. నేను ఆ రోజు పోస్ట్ చేసిన అమ్మవారి గుడి అండి ఇది. అంటే దారిలోనే ఉంటారు. ఇంతమంది వెళ్ళాం. తర్వాత అక్కడ గుడి వెనకే అన్న సంతర్పణ కూడా జరుగుతుంది, వచ్చిన భక్తులకి అన్నప్రసాదాలు. తర్వాత మా చేత కూడా కొంచెం కోలాటం ఆడించారు కొంచెం సేపు. ఆ ఫొటోస్, వీడియోసు అక్కడ కోలాటం అయిన తర్వాత
బయట ఇంకో అమ్మవారి గుడి మూసేస్తున్నారని అక్కడికి వెళ్ళాం. రాజువాడ దంతేశ్వరి మాత అనమాట. ఆ వీడియో కూడా నేను పెట్టాను, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. వచ్చేసరికి ఇలా కలశయాత్ర జరిగి స్వామివారికి అభిషేకం స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా అభిషేకం ఎలా చేస్తున్నారు. ఫుల్గా జనం ఉన్నారండి. లోపలికి వెళ్ళి వీడియో తీయటానికి కుదరలేదు, అందుకే ఇక్కడి నుంచే కొంచెం జూమ్ చేసి తీయటం జరిగింది. అందరూ అడ్డొస్తూనే ఉన్నారు. అక్కడ అన్ని కలశాలు పెట్టారు కదండి, అన్ని కలశాలు తీసుకువెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా ఒక 100 కలశాల వరకు మళ్ళీ ఫిల్ చేసి పెట్టారండి. చాలా చక్కగా జరిగింది స్వామివారికి అభిషేకం. గోవింద గోవింద. అన్న సంతర్పణలో పెట్టిన భోజనం మహాప్రసాదం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.